హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ మనం రెగ్యులర్గా చేసుకునే కూరలు కాకుండా అరటి దూటతో పెసరపప్పు వేసి టేస్టీ అండ్ హెల్దీ కాంబినేషన్తో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. కాకపోతే అరటి దూటని ఒలుచుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అరటి దూట ఒలుచుకునే ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఒక గరిటెడు పెరుగు తీసుకొని దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 1/2 లీటర్ వరకు నీటిని పోసుకొని మజ్జిగ నీళ్ళు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అరటి దూట అంటే అరటి గెలలు వేసినాక చెట్టుని కొట్టేస్తారండి, ఆ మొదల్లో ఉండే భాగం అన్నమాట. ఇది చాలా హెల్దీ అండి. దీన్ని ఇలా పైన పొరలు ఉంటాయి, వీటిని ఆకులు అంటారు. వీటిని ముందు రిమూవ్ చేసేస్తే మనకు లోపల కండ భాగం వస్తుంది మెత్తగా. దాంతో మనం కూర తయారు చేసుకోవాలి. ఈ పొరలు ఎన్ని లేయర్లు ఉంటాయి అనేది మనం చెప్పలేము, దాని ముదురు తత్వాన్ని బట్టి వస్తుంటాయి. నాకైతే 3 పొరల దాకా వచ్చాయి. ఈ పొరలన్నీ రిమూవ్ చేసిన తర్వాత మనం కూర ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పొరలు ఎలా ఉంటాయి అనేది మనకి సైడ్ చూస్తే అర్థమవుతుంది ఎన్ని లేయర్లు ఉన్నాయో. ఆ లేయర్లన్నీ రిమూవ్ చేసుకున్నాక ఇలా దిమ్మిలాగా వస్తుంది, దీన్ని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునే ప్రాసెస్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, అన్ని కూరగాయలాగా ఈజీ కాదండి. దీన్ని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ నీళ్ళలో వేసుకోవాలి. మనం చక్రాల్లాగా కట్ చేసిన ప్రతిసారి కూడా ఇలా మధ్యలో పీసు పదార్థం వస్తుంది. ఈ పీసునంతా రిమూవ్ చేసిన తర్వాత ఈ మజ్జిగ నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి. మజ్జిగ నీళ్ళల్లో ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఇవి తొందరగా నల్లబడిపోతాయి, కొంచెం కండ్రెక్కినట్లు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని మనం ఉప్పు కలిపిన మజ్జిగ నీళ్ళల్లో కానీ పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో కానీ యాడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు మజ్జిగ నీళ్ళల్లో వేయడానికి ప్రయత్నించండి. ఇలా పీసు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. కట్ చేసిన వెంటనే ఇలా మజ్జిగ నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. అప్పుడే కండ్రెక్కకుండా ముక్కలు నల్లబడకుండా కూర కూడా మంచి రుచిగా వస్తుంది. వీటిని ఇలా పూర్తిగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకున్న తర్వాత సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇదంతా చూసి అమ్మో ఇంత పెద్ద ప్రాసెస్, ఇంత కష్టపడి మరి ఈ కూర చేసుకోవాలనుకుంటారేమో. ఈ అరటి దూటలో ఉండే బెనిఫిట్స్ అలాంటివి. మరి నెలకు కానీ 2 నెలలకు కానీ ఈ కూర తినడం వల్ల లైఫ్లో ఎప్పుడూ కిడ్నీ స్టోన్సే రావండి. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకునే మధ్యలో కూడా ఇలా పీస్ వస్తూ ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసుకున్నామంటే కూర మంచి రుచికరంగా ఉంటుంది. వీటిని ఇప్పుడు ఈ మజ్జిగ నీళ్ళల్లోంచి తీసేసి శుభ్రంగా ఇంకొక 2 సార్లు కడిగి వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటి ముక్కల్లో మనం చిటికెడు పసుపు వేసుకొని నిండా నీళ్లు పోసుకొని 2-3 తెరలు వచ్చే వరకు ఉడికించుకొని స్ట్రైనర్ ద్వారా తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి బయట కర్రీ పాయింట్స్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ కూడా ఈ అరటి దూడతో చేసిన కూరలు ఉండవు. ఎందుకంటే ఫస్ట్లో చూపించాను కదా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో. కానీ మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం ఓపిక చేసుకొని ఇటువంటి కూరలు మనమే తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిటికెడు ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదంటే 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నా కానీ మంచి రుచిగా ఉంటుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం వండి కుమ్మరించుకొని చల్లార్చి పెట్టుకున్న అరటి దూట ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీరు ఒకవేళ అరటి దూటతో కర్రీని ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే మాత్రం మీకు ఈ కర్రీనే బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే చూసారు కదా అరటి దూటని కట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రిపేర్ చేసుకునే కూర సింపుల్ మెథడ్లో ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. ఈ కూరలో కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్గా ఉట్టిదే కూడా తినొచ్చు. ఈ కూర కొద్దిగా మగ్గినాక రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకాసేపు మగ్గనివ్వాలి. మనం అరటి దూట తీసుకున్న క్వాంటిటీకి సగానికి తక్కువగా పెసరపప్పుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేను ఈ కూర కోసం పెసరపప్పుని 1 గంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. దాంట్లో వాటర్ అంతా వంచేసి ఇప్పుడు ఈ దూటలో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పెసరపప్పు మగ్గేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అరటి దూటతో మొదటిసారి కూర చేసుకునే వాళ్ళకి ఈ పెసరపప్పు కాంబినేషన్తో కూర చేసుకోవడం అయితే సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ అరటి దూటతో ఇంకా మనం ఎన్నో రకాలుగా కూరలు చేసుకోవచ్చు. ఆవపెట్టిన కూర, పెరుగు పచ్చడి, కేరళ వాళ్ళ స్టైల్లో కొబ్బరి నూనె, పచ్చి కొబ్బరి కాంబినేషన్లో పొరియల్, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు.
ఆ రెసిపీస్ అన్నిటిని కూడా నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఈ కూర అయితే మనకి చక్కగా మగ్గిపోయింది. పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయినాయి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా హెల్దీ అండి. మరీ చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.